ప్రమాదానికి గురైన బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు, 2 చిన్నారులు ఉన్నారు. 2 డ్రైవర్లతో కలిపి మొత్తం 43 మంది ఉన్నారని గుర్తించారు. వారిలో 14 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. 20 మంది మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. 9 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రమాదంపై విచారణ చేస్తున్నామని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లుగా సమాచారం అవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మనతో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. సార్, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి? ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సేఫ్ అయ్యారు, ఏంటి పూర్తి వివరాలు? అంటే ఇప్పుడు మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం రాత్రి 3 గంటల సమీపంలో ఈ యొక్క ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఒక మోటార్ సైకిల్ని తో కొల్యూజన్ జరిగింది. మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించి ఉన్నారు. ఆ మోటార్ సైకిల్ ఏదైతే ఉందో బస్సు కిందికి 2 టైర్ల మధ్యలో కిందికి వెళ్ళి దాన్ని కొంత దూరం పాటు డ్రాగ్ చేసిన సమయంలో మనం ఇప్పుడు అక్కడ మీరు కూడా చూసి ఉండొచ్చు. ఆ యొక్క మోటార్ సైకిల్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ మూత ఓపెన్ అయి ఉంది. సో ఆ స్పార్క్ ఫైర్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అదైతే ఇప్పుడు మనకు వచ్చిన ప్రాథమిక అంచనా. 19 మంది ప్రయాణికులు, వారి యొక్క 2 పిల్లలు మరియు 2 డ్రైవర్లు అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క ఆచూకీ తెలిసి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. మనకి వాళ్ళు ట్రావెల్స్ యాజమాన్యం నుంచి మొత్తం 39 మంది ప్లస్ 41 మంది ప్రయాణిస్తున్నట్టు వచ్చింది. సో 21 మందిది వచ్చింది. 20 మందిలో మనకి ఇక్కడ 11 యొక్క డెడ్ బాడీస్, కాలిపోయిన డెడ్ బాడీస్ కనిపిస్తున్నాయి. సో ఇంకా ఉన్న వాళ్ళది మనం ఇంకెంత అనేది ఇప్పుడు బస్సులోకి ఇంకా ఇంటర్సెప్షన్ చేయాల్సి ఉందండి. అయితే ఈ యొక్క ఘటనలో మీరు అందుతున్న కావేరీ ట్రావెల్స్ ఇస్తున్న లెక్కకు ఇక్కడ లెక్క సరిపోతుందా? ఇంకేమన్నా మిస్సింగ్ ఉందా? అదేనండి, ఇంకా 9 మెంబర్స్ ఐదర్ వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేకపోతే వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ బస్సులో ఉన్నాయనేది ఇప్పుడు మనం తేల్చాల్సి ఉందండి. అయితే ఇంత పెద్ద ప్రమాద ఘటన ఈ మధ్య కాలంలో జరిగినట్లు సంఘటన మనకు దృష్టిలో లేవు. అయితే గతంలో పాలెం ఘటన జరిగింది ఒకటి, ఇలాగే ఘటనలు. అంటే వీటిలో కొంతమంది ఏమైనా ఎస్కేప్ అయ్యి వచ్చారు, డ్రైవర్స్ ఏమంటున్నారు, పైలట్ ఏమంటున్నాడు ఇక్కడ? అవన్నీ ఇంకా మనం నిర్ధారించవలసి ఉందండి. ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది కదా, 11 డెడ్ బాడీస్ అయితే మనకు కంటికి కనిపిస్తున్నాయి. 9 మంది ఇంకా ఆచూకీ తెలియాల్సి ఉంది. వాళ్ళు ఈ ప్రమాదం నుంచి బయటపడి ఎక్కడైనా సురక్షితంగా ఆందోళన వల్ల ఎక్కడైనా ఉన్నారా లేకపోతే మరికొన్ని ఇంకా డెడ్ బాడీస్ ఉండొచ్చా అనేది మనం ఇప్పుడు తేల్చాల్సి ఉంది. అయితే హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి సార్? అంటే అక్కడ వాళ్ళందరూ బయటపడ్డ వాళ్ళంతా సురక్షితంగా ఉన్నారండి. వాళ్ళు సేఫ్. వాళ్ళని ఇప్పుడు జిల్లా యంత్రాంగం వాళ్ళని కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కతిమా వాళ్ళని జిల్లా యంత్రాంగం సురక్షితంగా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుస్తారు. సార్, 2 వీలర్ ఐడెంటిఫికేషన్ ఏమైనా జరిగింది? ఇంకా చేయలేదండి, చేస్తాం. ఇది మొత్తంగా కూడా ఈ యొక్క సంఘటనా స్థలం వద్ద డీఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రమాద ఘటన జరిగిన నేపథ్యాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తిగా కూడా అయితే హాస్పిటల్లో అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఇంకా 9 మంది ఆచూకీ మనకు తెలియాల్సి ఉందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇందాక ఏదైతే చెప్పామో ఈ యొక్క బస్సు ప్రమాదానికి పూర్తి స్థాయిలో కూడా కారణమైనటువంటి పల్సర్ బైక్ ఏదైతే ఉందో ఆ పల్సర్ బైక్ యొక్క ట్యాంకు క్యాప్ ఓపెన్ అయిపోవటం వల్ల పెట్రోల్ మొత్తం కూడా కిందికి కారిపోయిన పరిస్థితి. దానివల్లనే ఈ యొక్క మంటలు చెలరేగాయని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా కూడా కావేరీ ట్రావెల్స్ ఇచ్చినటువంటి 39 మంది యొక్క వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం 21 మంది దాదాపుగా ట్రేస్ అవుట్ అయినట్లుగా తెలుస్తుంది. అంటే ఉన్నారు. మిగతా 9 మందికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి అందట్లేదు. కాబట్టి వారికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. వాటిని కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు ఎక్కడైనా అంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బయటికి వెళ్ళిపోయారా లేక బస్సులోనే ఉండి విగత జీవులుగా మారారా అన్నది తెలియాల్సి ఉందని చెప్పి డీఐజీ కోయ ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇది ఇక్కడ ప్రమాద ఘటనా స్థలం వద్ద తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు చిన్న టేకూరు వద్ద బస్సు ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం వద్ద.